బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి న్యూ భరత్ నగర్ మహిళా మర్డర్ కేసును ఉప్పల్ పోలీసులు ఛేదించారు. ఫోన్లో నిత్యం రీల్స్ చూస్తోందని, ఇన్స్టాలో యాక్టివ్గా ఉందని, భార్యపై కక్షగట్టిన భర్తే ఆమెను చంపాడని తేల్చారు. ఈ నెల 12న ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. న్యూ భరత్ నగర్లోని ఓ ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు 100కి డయల్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా ఓ గోనె సంచిలో కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒరిస్సాకు చెందిన ప్రదీప్ బోలా, మధుస్మిత దంపతులు న్యూ భరత్ నగర్లో కిరాయికుంటున్నారు. వీరికి క్యాన్సర్తో బాధపడుతున్న 8 నెలల కూతురుంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇంటికొచ్చిన భర్త ప్రదీప్ను మధుస్మిత పట్టించుకోకపోవడం, పలకరించకపోవడం, ఎప్పుడు చూసినా ఫోన్లో రీల్స్ చూస్తూ ఉండేది. మధుస్మిత నిత్యం వేరే వాళ్లతో ఫోన్ మాట్లాడేదని, దీంతో ఆమెపై అనుమానంతో ఈ నెల 7న రొట్టెల పీటతో కొట్టడంతో మధుస్మిత స్పృహ కోల్పోయింది. అనంతరం ప్రదీప్ చున్నీని మెడకు బిగించి హత్య చేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. బేగంపేట ఏరియాలో ప్రదీప్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. వాళ్ళకు 2019లో మ్యారేజ్ అయింది. వాళ్ళకు మ్యారేజ్ అయినప్పటి నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చిన్న చిన్న గొడవలు అయితే ఉన్నాయి. అక్కడ వాళ్ళ సొంత ఊర్లో కూడా వాళ్ళు ఒక 498 కేసు ఒకటి పెట్టారు. ఆ తర్వాత కాంప్రమైజ్ అయినారు వాళ్ళిద్దరు. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉప్పల్లో మళ్ళా రూమ్ తీసుకొని వాళ్ళు సంసారం లీడ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రతిరోజు చిన్న చిన్న విషయాలకు గొడవల్లో పడుతూ ఉంటారు వాళ్ళు, పక్క వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారము. అంటే అక్యూడ్ను మనం ఇంట్రాగేషన్లో చెప్పింది ఏంటంటే, మనకు అమ్మాయి సరిగా ఇతని పట్టించుకోవడం లేకుండా టైం ప్రకారంగా అతనికి వంట చేయకపోవడము, భోజనం అరేంజ్ చేయకపోవడము, తర్వాత ఎప్పుడు సెల్ ఫోన్లోనే మాట్లాడుతూ ఉండడము, తర్వాత టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉంటుందంట అమ్మాయి రెగ్యులర్గా. అదేవిధంగా చిన్న పాపను కూడా సరిగా పట్టించుకోకుండా, పిల్ల హెల్త్ కూడా చూసుకోకుండా సరిగా ఉంటుంది. ఆ విషయమై రెగ్యులర్గా వాళ్ళు చిన్న చిన్న గొడవలు అయ్యేటివి. అయితే మొన్న సండే రోజు మిడ్ నైట్ ఇదే గొడవ పడుకుంటూ ఎర్లీ మార్నింగ్ 3 o'clock టైంలో మనము రొట్టెలు చేసే పీట ఉంటుంది కదా, రౌండ్ది, ఆ పీట తీసుకొని వాడు నెత్తి మీద కొట్టేసేసి అమ్మాయిని కొట్టేస్తే మూర్చపోయింది. అమ్మాయి పడిపోయింది. తర్వాత ఏం చేసాడంటే చున్నీ తీసుకొని మెడకు బిగించేసాడు, గట్టిగా బిగించేసేసి చంపేసాడు. చనిపోయిన తర్వాత మనకు రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, రైస్ బ్యాగ్లో మొత్తం బాడీని అంతా కుక్ చేసేసి టై చేసేసి షిఫ్ట్ చేద్దామని ట్రై చేసుకున్నాడేమో. మనకి ఐడియా రాగాడు ఏం చేసిండంటే ఆ పక్కన బాత్రూమ్ ఉంటుంది కదా, తీసుకుపోయి బాత్రూమ్ పెట్టేసి డోర్ దగ్గరికి వేసేసి చిన్న పాపని తీసుకొని మార్నింగ్ వెళ్ళిపోయాడు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ప్రస్తుతం ప్రదీప్ అయితే పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఈ కేసుకి సంబంధించి ఇంకా ఎటువంటి కీలక విషయాలు బయటపెట్టాడు? ఉప్పల్ న్యూ భరత్ నగర్లోని మర్డర్ కేసుని అటు పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఎందుకంటే ప్రస్తుతం మనం అదే స్పాట్ వద్ద ఉన్నాము. ఇక్కడే గత కొన్ని సంవత్సరాల నుంచి ఒడిస్సా నుంచి వచ్చి ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. దాదాపు ఇక్కడ న్యూ భరత్ నగర్లో నివాసం ఉంటూ 1 year అవుతున్నట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే తను ఒక హోటల్లో, ఇక్కడే పక్కనే ఉన్నటువంటి హోటల్లో పనిచేస్తున్నాడు. ఎవరైతే తన భార్య ఉందో మధుస్మిత, తను గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే టిక్ టాక్ వీడియోస్ కావచ్చు, లేకపోతే ఇన్స్టా రీల్స్, ఇవన్నీ చూస్తూ రీల్స్ చేస్తూ పాప క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి పాపను పట్టించుకోకుండా, అటు భర్తని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందని పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా భార్య వినకపోవడంతో ఆ రోజు దాదాపు అంటే 7వ తారీఖున దాదాపు వాళ్ళిద్దరి మధ్య 3 గంటల పాటు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత కూడా చెప్పినా కూడా వినకపోవడంతో వెంటనే కూడా చపాతీ చేసే కర్ర ఏదైతే ఉంటుందో ఆ కర్రతో గట్టిగా కూడా తనని దాడి చేశాడు. ఆ తర్వాత చున్నీతో ఉరివేసి వాష్రూమ్లోనే అక్కడ ఒక మూటలో కట్టిపెట్టాడు.
మాట్లాడాడు. అయితే వెంటనే కూడా తను పరారయ్యాడు. తన పాప ఏదైతే చిన్న పాప ఉందో ఆ పాపను తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అయితే స్థానికులు దాదాపు, ఎందుకంటే వాళ్ళు ఒడిశా రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఇక్కడికి వచ్చి 1 year అవుతుంది, పెద్దగా చుట్టుపక్కల ప్రాంతాలతో ఎవరితో కూడా వాళ్ళు మాట్లాడకపోతుండే. ఆమె కేవలం ఇంట్లోనే పాపను చూసుకుంటూ ఉంటుండే. సాయంత్రం అయితే తన హోటల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చాక ఇద్దరు ఇంట్లోనే ఉంటుండే, బయటికి ఎక్కువగా రారు, ఎవరితో మాట్లాడరు అని చెప్పేసి ఒక పక్క స్థానికులు చెప్తున్నారు. అయితే అందులోనూ వాళ్ళు ఉండేది ఒక సింగిల్ రూమ్ మాత్రమే. ఆ 3rd floor లో ఏదైతే పెంట్ హౌస్ ఉంటుందో ఆ పెంట్ హౌస్ లో ఉంటారో, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా బ్యాచిలర్స్ కావడంతో ఆమె చనిపోయి 4 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎవరు కూడా గమనించలేదు. ఎందుకంటే రెగ్యులర్ గా బయటికి వస్తూ ఉంటే మధుస్మిత కానీ లేకపోతే పాప కానీ వాళ్ళు ఎందుకు రాలేదు అని వెళ్ళి అడిగే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఎవరితో అప్రోచ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఆ రోజు ఏ రోజైతే దాడి చేసి ఆ చున్నీతో ఉరివేశాడో ఆ రోజు కూడా ఎలాంటి అరుపులు కానీ లేకపోతే ఎలాంటి శబ్దాలు రాకపోవడంతో వాళ్ళు ఎవరూ గమనించలేకపోయారు. ఆ బ్యాచిలర్స్ కూడా అర్ధరాత్రి 11, 12 వరకు పనులు చేసుకుని ఆ టైంకి వస్తూ ఉంటారు. ఈ ఘటన దాదాపు అటు 8 నుంచి 10 గంటల వరకు జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఆ టైంలో జరిగిన తర్వాత అతను పరారైపోయాడు. 3-4 రోజుల తర్వాత స్మెల్ రావడంతో ఆ చుట్టుపక్కల బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటారో ఆ బ్యాచిలర్స్ ఆ స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఏదైనా ఎలుక కానీ పిల్లి కానీ లేకపోతే ఏదైనా చనిపోయిందేమో అందుకే స్మెల్ వస్తుందేమో అని మొదట వాళ్ళు భావించినప్పటికీ తర్వాత ఇంకా ఆ దుర్వాసన అనేది బాడీ కంపోజిషన్ అయ్యే కొద్ది ఇంకా స్మెల్ భరించలేకపోవడంతో అప్పుడు వెంటనే కూడా ఇక్కడే యజమాని ఉంటాడు. ఈ ఇంటికి సంబంధించినటువంటి యజమాని ఎదురుగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ లోనే ఉంటాడు కాబట్టి వెంటనే ఇక్కడికి వచ్చి ఏదైతే డోర్ లాక్ కూడా చేయలేదు, జస్ట్ ఇట్లా గడియ పెట్టడం వల్ల ఆ గడి తీసి వెంటనే లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే దుర్వాసనని తట్టుకోలేనటువంటి స్థానికులు కావచ్చు, అదేవిధంగా ఇంటి యజమాని ఉప్పల్ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే కూడా అటు క్లూస్ టీం పోలీసులు రంగంలోకి దిగారు. లోపలికి వెళ్లి చూసేసరికి ఎంతగా అంటే అప్పటికే బాడీ మొత్తం కూడా డీకంపోజిషన్ అయిపోయింది. ఎక్కడా తను గుర్తుపట్టడం కానీ ఐడెంటిటీ చేసే అవకాశం లేకుండా ఆ మూట ఏదైతే బియ్యం బస్తా ఉంటుందో ఆ బస్తాలో కట్టి 1కి 4 చీరలు మొత్తం కూడా చుట్టి ఒక ప్యాక్ చేయడం వల్ల ఆ ప్యాకింగ్ లో నుంచి ఆ మనిషి ఎవరైతే మధుస్మిత చనిపోయే ఆ స్మెల్ అనేది బీభత్సంగా బయటికి రావడం, పోలీసులు వెంటనే కూడా గాంధీ హాస్పిటల్ కి తీసుకువెళ్లడం. మొదట ఎందుకంటే వాళ్ళు ఒడిశా రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఎవరు కూడా రిలేటివ్స్ కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు ఎవరు లేకపోవడం వల్ల తనకంటూ ఎవరు లేక ఈ గొడవలు అయినప్పుడు ప్రతిసారి కూడా వాళ్ళ మధ్య వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నప్పటికీ ఈ రీల్స్ వల్ల ఎక్కువగా ఇలాంటి ఘటన జరిగి తనని హతమార్చేంత వరకు కూడా ఇది వెళ్ళిందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం తన్ని ఏదైతే అటు బేగంపేటలో ఉండడం వల్ల తనని ప్రదీప్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే కేసు నమోదు చేసి రిమాండ్కి కూడా తరలించారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు పదే ఒకవైపు పాపకి బాగోలేకపోయినప్పటికీ కూడా మరోవైపు ఇలా భార్య చేస్తుంది అన్న ఒక కోపంతోనే ఆ విధంగా చేశాడు. కానీ ఆ పాప చిన్న పాప 9 నెలల నుంచి 10 నెలలు మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. అటు ఆ పాపకి సంబంధించి చుట్టుపక్కల అడిగినప్పటికి కూడా ఆ మహిళ అసలు బయటికి రాదు, ఎవరితో మాట్లాడదు, ఆ పాపను కూడా బయటికి తీసుకురాదు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రస్తుతం అయితే ఆ ఫ్లోర్లన్నీ కూడా ఎవరూ లేరు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా అందరూ ఖాళీ చేశారు. ఆ వాసన భరించలేక పూర్తిగా లాక్ చేయడం వల్ల దాదాపు 4 రోజుల పాటు ఆ బాడీ లోపలే ఉండడం వల్ల ఆ దుర్వాసన తట్టుకోలేక ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితి ఉంది రాధిక. ఇక దాంతో పాటు ఇప్పటికే పోలీసులు అయితే మాత్రము తనని అదుపులోకి తీసుకొని రిమాండ్ కూడా తరలిచ్చారు. ప్రస్తుతం అయితే ఈ కేసుకి సంబంధించి అటు పాపని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్పారు. మరోవైపు ఈ ఒడిశాకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి అతనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఇక్కడికి రాలేదు. కేవలము ఆ మహిళ చనిపోయింది, ఎవరైతే మహిళ ఉన్నారో వాళ్ళ తరపు బంధువులు వచ్చారు. ఆ పాపని అయితే ఇప్పుడు మాత్రం వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది రాధిక. థ్యాంక్ యూ సుజాత.